తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మేము మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ కి రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయడం జరిగింది. యాజ్ పర్ వాళ్ళ మెయిల్ కి ఇచ్చిన రిప్లై ప్రకారం ఏంటంటే టుడే ఈవినింగ్ మనకు సంబంధించిన సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నట్టుగా వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారమే, అంటే గతంలో స్కెడ్యూల్ వచ్చేసి మనకు 11th సెప్టెంబర్ 2025 రోజు రిజల్ట్ వస్తుందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు అప్ టు సెప్టెంబర్ 8 వరకు. అయినా కూడా మనకు సంబంధించిన రిజల్ట్ మాక్సిమం ఈ రోజే రిలీజ్ చేస్తాము అని అయితే వాళ్ళు రిప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిప్లై కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటూ క్వైరీస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ అప్డేట్ సంబంధించి వీడియో చేయాలి అనుకోలేదు నేను, ఎందుకంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాతనే మీకు అప్డేట్ ఇవ్వాలి అనుకున్నాను. బట్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో మల్టిపుల్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్గా ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మేము కన్వీనర్ ఆఫీస్కి ఏదైతే మెయిల్ చేసామో ఆ మెయిల్ యొక్క ప్రూఫ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మెసేజ్ చేయడం జరిగింది సార్, వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా వాళ్ళకు రిక్వెస్ట్ రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెస్పెక్టెడ్ సార్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అని వచ్చేసి ఐ వుడ్ లైక్ టు నో ది వెన్ వీ ఎక్స్పెక్టెడ్ ది టీఎస్ ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే మనకు రివైజ్డ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన మెయిల్కి అయితే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. రిజల్ట్ విల్ బి రిలీజ్డ్ బై టుడే ఈవినింగ్ అని అయితే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ రిప్లై ప్రకారం మనకు మాక్సిమం ఈ రోజే రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎనీవే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇఫ్ ఎడ్సెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కనుక వాళ్ళు డిక్లేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం కంటే ముందు స్క్రోల్ అయితే చేస్తారు. ఎప్పుడైనా సరే మాక్సిమం మనకి ఈవినింగ్ టైంలోనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. యాజ్ పర్ మనకు సంబంధించిన కన్వీనర్ ఆఫీస్ నుంచి మెయిల్ రిప్లై ప్రకారం అయితే ఈ రోజు ఈవినింగ్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.